శ్రీరామ్ నగర్ శ్రీ పాఠశాలలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నవదుర్గాదేవి వేషధారణలో కన్నుల విందుగా శ్రీ ప్రాంగణంలో కొలువై ఉన్నారు. మహిషాసురుని ఆకటాలను అంతమొందించేందుకు శ్రీ కనకదుర్గ మహిషాసుర మర్దనిగా, మహాకాళిగా అనేక శక్తి రూపాలుగా దర్శనమిస్తూ నృత్య రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ, దసరా హిందువులకు ఎంతో ప్రీతికరమైన పండుగ అని చెబుతూ, ముఖ్యంగా మహాశక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగని, చెడుపై మంచి, చీకటిపై వెలుగునిచ్చే విజయాన్ని దసరా చెబుతుందని తెలిపారు. మహాశక్తి యొక్క 9 అవతారాలను, వాటి ప్రాధాన్యతలను వివరించారు. విద్యార్థులు పండుగల ప్రాధాన్యతను వివరిస్తూ పురాణ ఇతిహాసాలను గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. రావణుని వధ, షిరిడి సాయిబాబా సమాధి, శ్రీరాముని పట్టాభిషేకం, పాండవుల జమ్మి చెట్టు పూజ, ఆయుధ పూజ, బొమ్మల కొలువులు, పిండి వంటలు ఇటువంటి విషయములను వివరిస్తూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆరించాయి. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జీలు సిహెచ్ దివ్య, కె విజయలక్ష్మి, వి శైలేంద్ర మరియు ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దశమి రోజు మనం అందరము కూడా ఆనందంగా చేసుకునేటువంటి ఈ దసరా ఈ యొక్క చెడు మీద అండ్ మంచిని మనం ఆస్వాదించడం, చెడుని తొలగించి మంచిని ఆస్వాదించడాన్ని మనం ఈ దుర్గాదేవి పండగ చేసుకుంటాం. ఈ సరస్వతి విద్యా తల్లి చదువుల సరస్వతి అనమాట. ఆవిడ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా మనం జరుపుకుంటాం. ఇవన్నీ అమ్మవారి అలంకారాలు, వీటి విశిష్టత, ఏకత్వం, అనేక మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ముందస్తుగా యొక్క మన సంస్కృతిలో కూడా ముందుగా ఈ యొక్క దసరా వేడుకలు జరుపుకోవడం మనకు ఆనవాయితీ. మాట్లాడి వెంటనే వచ్చేస్తాం. ఎప్పుడు మంత్రం చదవకుండా త్వరగా కానీ గురువారం జీడిపప్పు పదకొండుగా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేరే పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మాయి కదా తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు. ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. తలుచుకోనుంటాడు. నేను దిష్టి దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటేంట్రా? నిజంగానే ఆర్గించింది. నువ్వు తినేసి అమ్మవారి నుంచి తినేస్తున్నావా? కొడుతుంటే తిన్నాడని చెప్పు. సాక్షాత్కి పిలుస్తున్నావు. మాట్లాడవా? తిన్నాడని చెప్పు. నేను తినేసా అంటున్నారు. నువ్వు తిన్నావని చెప్పు. చెప్పకపోతే నేను వేరే మేనేజీ జన్యం తీసేస్తాను. చెప్పు. తమ్మని పులిమారి పెట్టి చెయ్యి కన్నడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి. అమ్మా భవాని
శ్రీ శ్రీ విజయ సంస్థల ప్రాంగణంలో ఇక్కడ మన చిన్నారులు నవదుర్గల వేషధారులై దసరా పండుగని మన ముందు సాక్షాత్కరింపజేస్తున్నటువంటి శుభ సాయంత్రంలో శక్తి ఆరాధనకి మూలమైనటువంటి ఈ దసరా పండుగ చెడుపై మంచి చీకటిపై వెలుగు యొక్క గెలుపుని సూచించేటువంటి సంకేతం ఈ దసరా 5 దశాబ్దాల శతకంలో ప్రాపంచీకరణ నేపథ్యంలో గ్లోబలైజేషన్ ప్రక్రియలో రాకెట్ వేగంతో పరిగెత్తున్నటువంటి కాలంలో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కృత్రిమ మీద బాగా పెరిగిపోతున్న తరుణంలో పిల్లలు పండుగల పరమార్థాన్ని మర్చిపోయి చాలా వేగంగా హైటెక్ సంస్కృతి, హైటెక్ పాఠాలు, హైటెక్ విలువలతో ముందుకు వెళ్ళిపోతున్న తరుణంలో వాళ్ళకి ఈ పండుగల యొక్క పరమార్థం, పారిశుద్ధ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, వైభవాలు, వాళ్ళ అకాడమిక్ చదువులతో పాటు ఎప్పుడు పరీక్షలు, పుస్తకాలు వీటితో నిమగ్నమైనటువంటి ఈ తరుణంలో వీళ్ళకి విలువలు తెలియాలి, మన సంస్కృతి సంప్రదాయాలు వీళ్ళకి తెలియాలనేటువంటి అటాచ్మెంట్ భావంతోనే అకాడమిక్ పాఠ్యాంశాలతో పాటు పాఠశాలలో మరి ముందస్తు దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈ దసరాలో 10 రోజులు ఇప్పుడు అనుమతించినట్టుగా వాళ్ళు ఇంటి దగ్గర టీవీలకి అటాచ్ అయిపోయో, లేకపోతే సినిమాలకు వెళ్ళిపోయో, షికార్లకు వెళ్ళిపోయో ఇట్లా కాదు. జనరేషన్ మన పెద్దవాళ్ళు పాటించబట్టే మనం తరం నిలబడ్డాం. ఇప్పుడు మరి ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కంప్యూటర్ టెక్నాలజీ, గ్లోబలైజేషన్ లో మన పిల్లలు తరాలు ఎలా అవుతాయో భయం వేసుకోవాలి. అందుకని వాళ్ళకి ఈ సత్యాలు తెలుసుకోవాలి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఇలాంటి దసరా వేసగాళ్ళు వచ్చి 20 రోజులకి వెళ్ళి బృందాలుగా తిరిగి
ఆ పాటలు పాడి చక్కగా అంటే సమ్ పాయింట్స్ ఆర్ గివెన్, కొన్ని నాణ్యాలు వాళ్ళకి ఇస్తే ఆనందంతో సంబరాలు చేసేవారు. ఇవాళ అటువంటి వాళ్ళు కనీసం సంస్కృతిలో కనపడటం లేదు. మన వీధిలో తిరగడానికి అటువంటి వాళ్ళు కనపడటం. మరి ఇవి ఈ జనరేషన్ ఆల్మోస్ట్ చాలా వరకు తెలియకుండా పోతున్నాయి. ఈ సత్యాలని తెలియజేయడం కోసమే ఇవాళ చిన్నారులు వీటికి ప్రత్యేక భావభావల చిన్నారుల చేతనే ఇవాళ ఈ కళాజాతర సృష్టి నవదుర్గల రూపంలో కానీ లేదా అయోధ్య వీళ్ళకి సృష్టింపజేసి వీళ్ళ చేత ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తే జనరేషన్స్ కి తెలియాలి, తెలుసుకోవాలి. ఇది కాన్సెప్ట్ పాఠశాలలో ముందస్తు దసరా వేడుకలు నిర్వహించడం కోసం దీనికి తోడ్పాటు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరి ఈ శ్రీ పాఠశాలలో ఎప్పుడు కూడా ఈ కేవలము పరీక్షలు పుస్తకాలు ఇవే కాకుండా ఈ పారమార్థిక సత్యాన్ని హైందవ సంస్కృతి ప్రతిబింబించే విధంగా లౌకికత్వాన్ని ప్రతిస్ఫుటంగా అన్ని పండుగలు కూడా జరుపుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఎప్పుడు జరుగుతూ